ఎవ్రీవన్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టెక్స్. ఐఎమ్ రచనా రెడ్డి. ఈరోజు మన గెస్ట్ కే వివేక్ చంద్ర గారు. హీస్ అ మెంటర్, ఆథర్ అండ్ ఏఐ ఎక్స్పర్ట్. సో హాయ్ సార్. ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, వీటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి? ఇవన్నిటి కూడా ఎలా అంటే ఏ అంటే ఒక యూనివర్స్ అనుకుందాం కొద్దిసేపు. ఓకే. ఏ అంటే ఒక కంప్లీట్ యూనివర్స్. ఇక్కడ ఎంఎల్ ఈజ్ మిషన్ లెర్నింగ్. ఈ మిషన్ లెర్నింగ్ అనేది జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. అంటే ఒక స్టడీ నేర్చుకుంటూ ఉంటుంది, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది యూనివర్స్లో. ఇప్పుడు మనకు నెక్స్ట్ వన్ ఏమన్నారు మీరు? డేటా సైన్స్. డేటా సైన్స్ అంటే ఒక టెలిస్కోప్ అనుకోండి. ఓకే, చూడండి. విశ్వము, ప్రాసెసరు, ఒక డేటా సైన్స్ అనేది టెలిస్కోప్ అనలైజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐ ఈజ్ నథింగ్ బట్ అ గెలాక్సీ. విశ్వంలో జనరేటివ్ ఏఐ అనేది ఒక గెలాక్సీ లాంటిది. ఓకే సార్, ఇది అర్థం కావట్లేదు అంటే సింపుల్ అండి, వెరీ వెరీ సింపుల్. మొత్తం ఏఐ అనుకుంటే ఏఐలో మిషన్ లెర్నింగ్ అంటే మీకు ఆల్రెడీ మీరు ఇచ్చిన డేటాబేస్ను స్టడీ చేసి ఒక ప్యాటర్న్స్ను చదివి నేర్చుకునేది మిషన్ లెర్నింగ్. మీరు ఇచ్చిన డేటాబేస్, మీ దగ్గర ఉన్న డేటాబేస్ను చదివి దాన్ని ఆ ప్యాటర్న్స్ను ఒక ప్యాటర్న్స్గా వర్కౌట్ చేసేది మిషన్ లెర్నింగ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ డేటా సైన్స్. డేటా సైన్స్ ఈజ్ అనలైజర్. డేటా సైన్స్ ఏం చేస్తుంది? పలానా మీకు ఇప్పుడు పలానా వ్యక్తికి ఏ కంటెంట్ చూస్తున్నాడు, ఏ కంటెంట్, లేదా ఈమె ఏం షాపింగ్ చేస్తుంది, ఎలాంటిది ఈమె చేస్తుంది అంటే మొత్తం ప్రాసెస్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. డేటా సైన్స్ అంటే ఏంటంటే మీరు ఇచ్చిన రా డేటాని సెగ్రిగేట్ చేసి సపరేట్ చేసేసి ఇండివిజువల్గా ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేసేస్తుంది. జనరేటివ్ ఏఐ వచ్చేసరికి మనకి ఈ జనరేటివ్ ఏఐ ఏంటంటే ఇక్కడ ఏం చేసింది? జనరేటివ్ ఏఐ అంటే టాస్క్ కంప్లీట్ చేస్తుంది. మీరు ఒక టాస్క్ ఇచ్చారు, సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, ఆటోమేటిక్గా షెడ్యూల్ చేశాను, నేను నా టికెట్స్ బుక్ చేయాలి, జనరేటివ్ ఏంటంటే టాస్క్ కంప్లీట్ చేసి ఇస్తుంది. మీరు ఏది కావాలని షాపింగ్ చేసి పెట్టేసాలి, మీ ప్రమేయం లేకుండా ఆల్రెడీ మీ ఇంటికి డెలివరీ వచ్చేస్తుంది. ఓకే, మీరు షెడ్యూల్ చేసి పెట్టేస్తే ఆటోమేటిక్గా. మరి ఇందులో ఏంటంటే మళ్ళీ తను కొన్ని టూల్స్ యూటిలైజ్ చేసుకుంటుంది. అంటే ఒక టాస్క్ను కంప్లీట్ చేసేది జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐ క్రియేట్ చేస్తుంది. జనరేటివ్ ఏఐ ఏంటంటే కొత్త అంశాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఏఐ ఎరాలో స్టూడెంట్స్ కంపల్సరీ నేర్చుకోవాల్సిన 5 కోర్సెస్ ఏంటి? ఇప్పుడు ఏఐ ఎరాలో స్టూడెంట్స్ కంపల్సరీగా నేర్చుకోవాల్సిన టాప్ 5 అంశాలను మనం కానీ క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్టయితే, ప్రతి స్టూడెంట్ వాళ్ళకంటూ వాళ్ళ సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఏదైతే ఉందో అది కామన్గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది దాంతోపాటు వస్తున్నది. ఓకే, సబ్జెక్ట్ డొమైన్, కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత ఏఐ ఫ్లూయెన్సీ. ఓకే, ఏఐ ఫ్లూయెన్సీ అంటే ఏఐ అప్లికేషన్ కూడా వచ్చి ఉండాలి. ఏఐ అప్లికేషన్ కూడా వచ్చింది. అయితే ఇది ఎలా ఉంటుంది, కామన్గా ఎలా చెప్పగలం అందరికీ అంటే వాళ్ళ సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్లో. ఇప్పుడు ఎడ్యుకేషన్ తీసుకున్నాం అనుకోండి, లేదు హెల్త్ సెక్టార్ తీసుకున్నాం. హెల్త్ సెక్టార్ను మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఏఐ డయాగ్నోస్ చేసేస్తుంది, దాన్ని ఆపరేట్ చేయగలిగే సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు మనకు అపోలో చెన్నై బ్రాంచ్ అండ్ బెంగళూరు బ్రాంచెస్ తీసుకుంటే వాళ్ళు కొన్నిటిని కొంత ఏఐని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఏఐ ఏం చేస్తుందంటే వాళ్ళు ఒక 5 lakhs రూపీస్ పేషెంట్స్ యొక్క డేటాబేస్ను ఏఐకి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది అక్కడంటే ఆ డేటా మొత్తాన్ని ప్రాసెస్ చేసేసి ఎవరికైతే హార్ట్ అటాక్ రిస్క్ ఎవరికైతే ఉందో 90% అక్యురసీ రేట్తో రిపోర్ట్ ఇచ్చింది. 90%. ఇక్కడ మరి అలాంటంటే ఇప్పుడు వచ్చే జాబ్లో 5 స్కిల్స్ ఏంటంటే 5 స్కిల్స్లో ఫస్ట్ థింగ్ ఈ 3 ఉండాలి. ఈ 3 అనేది కామన్ అండి, అందులో డౌట్ లేదు. అయితే ఇది బేసిక్ లెవెల్. తర్వాత ఇంకా కొంచెం ఎవరికైతే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం డీప్గా కంటెంట్ సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది కామన్. సో సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లస్ ఏఐ ఫ్లూయెన్సీ ఈక్వల్ టు అన్స్టాపబుల్ కెరియర్ ఆపర్చునిటీ. అన్స్టాపబుల్, ఇంకా మీకు తిరిగే లేదు. మీరు డబుల్ ఫోర్స్తో వర్క్ చేస్తారు తక్కువ టైంలో. ప్రజెంట్ ఉన్న జాబ్స్లో ఉన్న ఎంప్లాయీస్ ఏఐ స్కిల్ నేర్చుకోకపోతే వాళ్ళ కెరీర్ పైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది కదండి. ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఓకే, కొంతమంది అంటూ ఉంటారు, నేను ఆల్రెడీ 20 years అయ్యింది ఇదే కంపెనీలో ఉన్నాను, సీనియారిటీ ఉంది, ప్రమోషన్కి రెడీగా ఉన్నాను. ఇప్పుడు వస్తున్న జనరేషన్తో వీళ్ళు అప్డేట్స్తో కంపీట్ అవ్వకపోతే ఆటోమేటిక్గా వీళ్ళ జాబ్స్ అని కూడా వెళ్ళిపోతాయి. అంటే వీళ్ళ జాబ్స్ ఏఐ వల్ల ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరి జాబ్స్ తినట్లేదు.
నీ పక్కన ఉన్న కొలీగ్ ఎవరైతే సైలెంట్గా వాళ్ళు ఏఐతో అప్డేట్ అవుతూ ఉన్నారో వాళ్ళు మీ జాబ్ను మిమ్మల్ని ఇంటికి పంపించేసి మీ పొజిషన్లోకి వాళ్ళు వచ్చేస్తున్నారు. సింపుల్ లాజిక్. ప్రతి రంగంలో ఉంది. ఈ రంగం అని కాదు, ప్రతి రంగంలో ఏఐ ఎంటర్ అయిపోయింది. ఆటోమేటిక్గా మీరు అప్డేట్ అవ్వాల్సిందే. ఈవెన్ మనం చూసే ఎంటర్టైన్మెంట్లో కూడా ఏఐ జనరేటెడ్ వీడియోసే వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఈరోజు ఇప్పుడు మనం ఇలా కూర్చొని డిస్కస్ చేస్తూ ఉన్నది, ఇది షూట్ నడుస్తూ ఉంది అనుకోండి, ఇది అవసరం లేదు. నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి వితిన్ 5 minutes 2 to 5 minutesలో మొత్తం ఇదంతా కూడా నేను చేసేయచ్చు అక్కడే కూర్చొని. ఇది కూడా అవసరం లేదు మనం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈరోజు మనం వర్క్ ఫోర్స్ తీసుకుంటే ఎలా ఉంది అంటే అకార్డింగ్ టు కొన్ని సర్వేస్ రీసెంట్ రిపోర్ట్స్ మనం చెక్ చేస్తే ఎవరైతే వాళ్ళ డైలీ వర్క్లో ఏఐని ఉపయోగిస్తున్నారో ఏఐని ఉపయోగించని వారికంటే 55% ఫాస్ట్గా గ్రో అవుతున్నారు. ఆ వర్క్ టాస్క్లు 55% ఫాస్ట్గా ఆ టాస్క్లు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. బట్ దీస్ ఏఐ డోంట్ హ్యావ్ ద హ్యూమన్ ఎమోషన్స్ కదా. ఎగ్జాక్ట్లీ. సో అందుకే అంటాను. కానీ హ్యూమన్ ఎమోషన్స్ అనేవి ఏంటంటే ఒక సర్టెన్ స్టేజ్లో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏఐకి ఏం లేదు, క్రియేటివిటీ లేదు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏఐ అనేది మనిషికి థ్రెట్ కాదు. మనిషి ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సూపర్ పవర్ అసిస్టెంట్ అండి. ఏఐ ఈజ్ యువర్ సూపర్ పవర్ఫుల్ అసిస్టెంట్. హౌ యూ యూజ్ ఇస్ ఇట్స్ ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా ఎందుకు జాబ్లు పోవు, కొన్ని రంగాల్లో అసలు ఏఐ ఎంట్రీ అవ్వలేదు. ఇప్పుడు హాస్పిటాలిటీ ఏరియాస్ ఉన్నాయి, హాస్పిటాలిటీ, హోటల్ ఇండస్ట్రీ ఉంది. హోటల్ ఇండస్ట్రీ ఉంది, ఎంత రోబోను ఎంత ఆర్టిఫిషియల్గా చేసినా ఆ రిసీవింగ్ రాదు. స్మైల్ అండ్ ఆ రిసీవింగ్ రాదు. అందులో ప్లస్ ఇంకోటి ఏఐ తనకు తాను ఇచ్చిన డేటా బేస్ను బట్టి డెసిషన్స్ తీసుకుంటుంది తప్పితే క్రియేటివ్గా ఆలోచించలేదు. ఇప్పుడు ఎవరైతే ఏఐతో వర్క్ చేస్తున్నారో ఏఐ ఈజ్ అ టూల్ బట్ యు ఆర్ ద మ్యూజిషియన్. ఏఐ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. ట్యూను క్రియేట్ చేసేది, ట్యూన్ ఐడియా మీదే, ఆ సంగీత విద్వాంసులు మీరే. అలా ఒకసారి ఎప్పుడైతే మీరు ఇందాక అన్నట్టుగా ఏఐకి లేని క్వాలిటీస్ ఏంటంటే ఒకటి క్రియేటివిటీ ఏఐకి లేదు. అండ్ నువ్వు ఇచ్చిన ఇన్పుట్స్ని నువ్వు చెప్పిన కమాండ్స్ మీద వర్క్ చేస్తుంది తప్పితే ఆటోమేటిక్గా తను చేయట్లేదు. ఆ ఇన్పుట్స్ కూడా ఎంత డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్ మనం ఇస్తున్నామో ఆ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ ఇస్తుంది. అంతే తప్పితే తనకు తానుగా తీసుకోవటం. అందుకే మనిషికి ఏఐ ఎప్పటికీ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థ్రెట్ కాదు అని నేను చెప్పొచ్చు. అంటే మీరు అన్నట్టుగా ఎమోషన్స్ లేవు, క్రియేటివిటీ లేదు, టచ్, ఈ సింపతి, ఎంపతి ఇవి ఏమీ ఉండవు. టాస్క్ ఇచ్చామా. అండ్ ఇంకోటి సినిమాలలో చూపించే రోబో లాంటిది కాదు. ఏఐ అంటే సినిమాల్లో చూపించే రోబో లాంటిది అయితే కాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రోబో సినిమాకే కనెక్ట్ అవుతారు. రోబో సినిమాకి రోబోలే అనుకుంటారు. ఏఐ అంటే రోబో అనుకుంటారు. కాదండి, అంతకు మించి. సో మీరన్నట్టుగా లేదు కాబట్టి కొన్ని జాబ్స్ ఎప్పుడూ కూడా, అందుకే జాబులు ఏవి పోతున్నాయి, సర్ఫేస్ ఎంట్రీ లెవెల్ రిపీటెడ్గా రొటీన్గా కొన్ని యాక్షన్స్ జరుగుతూ ఉండే వర్క్లు పోతాయి తప్పితే ఎక్కడైతే మైండ్ డెసిషన్ మేకింగ్ ఉంటుందో, ఎక్కడైతే క్రియేటివిటీ అవసరం ఉంటుందో, ఎక్కడైతే హ్యూమన్ టచ్ అవసరం ఉంటుందో వాటికి సంబంధించిన రోల్స్ పోవు. అందుకే మీరేం చేయాలి అంటే ఏఐని వాటని తెలుసుకోవాలి. ఏఐని ఎప్పుడైతే మీరు మేనేజ్ చేయగలరో, ఏఐతో మీరు ఆడుకుంటారో ఏఐ మిమ్మల్ని ఆడుకుంటుందా? ఏఐ ఎంతవరకు ఆడుకుంటుంది అంటే కొంతవరకే ఆడుకుంటుంది ఏఐ. మీరు ఏఐని ద్వారా మీ ప్రొఫెషన్లో మీరు ఆడుకోవడం మొదలు పెడితే ఆటోమేటిక్గా మీరు మాస్టర్ అవుతారు. యు ఆర్ ద మాస్టర్, ఏఐ ఈజ్ ద సూపర్ పవర్ఫుల్ సర్వెంట్. సింపుల్.